హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఊరు? మేమైతే మస్తున్నాం, అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే పిల్లలతో అయితే బాయికాడికి అయితే వచ్చినాము. వీళ్ళని కూడా తీసుకురాక చాలా రోజులు అవుతుంది. ఇక మొక్కజొన్న పెట్టినప్పుడే తీసుకొచ్చినాము. ఆ రోజు పైపులు మంచిగా గుంజారు కదా, అందుకే ఈ మొక్కజొన్న అయితే నిన్న మొన్న కొట్టేసినాం కదా. వీళ్ళకి పైపులు తీయడానికి అయితే పిల్లల్ని అయితే తోలుకొచ్చినాము. ఈ మమ్మీ పోదాం బాయికాడికి పోదామా అంటే ఇక తోలుకొని వచ్చినాము. ఇళ్ళకెళ్ళి అయితే మొక్కజొన్నలకెళ్ళి అయితే పైపులు ఒక్కొక్కటి తీయాలి. ఏళ్ళకెళ్ళి ఉంటాయి కదా, అది ఒక్కొక్కటి ఉడబీక్కుంటా తీసేయాలి. ఇప్పుడైతే పైపులు తీసుడు అయితే స్టార్ట్ చేస్తాం. తీద్దామా? నడు మమ్మీ. మాస్క్ ఎందుకు? మాస్క్ వద్దు. ఆమె చరిత్ర వచ్చింది, ఆమెకి ఏంటంటే దుమ్మాడద్దు అనుకుంటుంది. అబ్బా, వస్తావా మెల్లగా? పైపులు అయితే గుస్తున్నాం. లాస్ట్ ఇట్లా కదా పోయేది. నువ్వు ఆనే ఉండు. ఏమైందిరా? అట్లా కాదు, దాన్ని దన్నాలు లేవు. ఇట్లా ఇట్లా ఇరవడదాం ఇదేనా? ఇట్లా ఇట్లా అటే కూర్చోడాడు కానీ ఇప్పుడు చెరొక పడితే వెళ్ళిపోయాం. ఆ ఎలక ఇప్పుదాం. ఫస్ట్ ఒక ఇవన్నీ ఇప్పేదాం, ఈ లైన్ మొత్తం సాపేద్దాం. ఒకసారి గుందన్నమాట. ఇక ఇట్లా ఎంత తన ఎందుకంటే తీస్తే ఇట్లా తీసుకోవాలి. సైడ్ తీసుకోవాలి. ఫస్ట్ దగ్గర విడ తీసినాక మనకు వాళ్ళే ఉంటుంది. నువ్వేం చెప్తున్నాను? అది గుంజు కాదని చెప్తున్నాను. ముందు కాదని నీకు గిట్టు తప్పుకుంటావాడనా? అది అటు తీసుకుంటేనే ఎందుకు అది అవుతున్నావు? గింతే అక్కడ దీపాలు నేను అప్పుడు పొద్దుగా నీకు 4 అందించిన. సో ఫ్రెండ్స్ అయితే ఇక ఇవి ఇట్లా తీయడానికి రీజన్ ఏంటంటే, మామూలుగా డ్రిప్ పైపు కొంచెం గట్టి అయితేనేమో మనం ఎట్లా అంటే అట్లా తీయొచ్చు. అంటే ఈజీగా గుంజినా ఏం కాదు. ఇవి బట్టాయి కాబట్టి కాస్ట్ తక్కువ కదా, ఇది గట్టి గుంజి తెగిసే అవకాశం చాలా ఉంటాయి. ఇవి మంచిగా అయితే జాగ్రత్త తీసుకుని అన్ని పంటలకు వస్తాయి. ఒక 4 పంటలకన్నా రావచ్చు. మనం ఇప్పుడు మనం చేస్తాం అనుకో, ఒక పంటకు సాగు. మళ్ళీ అన్ని జాయింట్లు వేస్తూ కూర్చోవాలి. అందుకే ఓపికతోటి, ఎంత ఓపికతో చేస్తే అంత నయం ఉంటుంది. ఇది ఇట్లా ఓకే అది అర్థమవుతుంది నీకు కూడా? టికెట్ మీదరా కూడా తెలియదు బేటా. అయితే ఇక ఇట్లా అన్ని గుంజుకుంటా పక్క వేస్తున్నాం. ఇట్లా ఫస్ట్ మా చిక్కి కూడా హెల్ప్ చేస్తుంది మాకు. ఏమైనా చిక్కి ఎవరా చిక్కి వాడ ఇట్లా అన్నీ ఒక దగ్గర గుంజి 1 సైడ్ అయిపోతాయి. ఇక ఇక్కడ సైడ్ మొత్తం అయిపోయినట్టే. ఇంకొక పైపు ఉంది. అన్నీ తీసుకుపోకుండా అటు గట్టి దగ్గర పెడుతున్నాం ఇక అటు సైడ్. ఎందుకంటే అటు సైడ్ పెట్టినాం అనుకో, మన సైడ్ మన జాగా ఇక్కడ ఉంటుంది. ఇక రేపు మిషన్ వచ్చినా ఏమొచ్చినా ఏం కాకుండా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. మళ్ళీ మంచి క్వాలిటీ పైపులు కాదు కదా, కొంచెం ఇక ఖరాబ్ అయితే ఉద్దేశం మీద ఇక ఇట్లా చేస్తున్నాం. ఇవైతే ఇప్పుడైతే ఫస్ట్ అయితే పక్క అయితే వేస్తున్నాం అన్నీ. ఇంకొకటి ఉంది ఇలా, ఇంకొకటి ఉంటుంది. ఇక ఒకటి వేసి అన్ని మనం ముగ్గురం కలిసి పట్టుకొని పోయి అటు తీసుకెళ్ళి అటు వాడ పెడదాం. అయిపోతే అటు అయిపోతే ఇవి చక్కగా గుంజుకుంటా అలా సైడ్ చేస్తే అయిపోతుంది వీటిని. ఓకేనా?
తీద్దండి. రెండు ఉన్నాయి, ఒకటి కాదు. రెండా? రెండు రండి. ఇలా ఆవుగా ఇంకోటి అది ఉంటుంది కదా పోరే, ఇంకొకటి అది మన డ్రిప్ పైపు దొడ్డుది ప్లేన్ పైపు అందులో ఉంటుంది. ఎడివికి గాడికి ఉన్నట్టుంది, అక్కడ ముఖం కనబడుతుంది అది. దానాని చీమలు వచ్చి ఆడడం. మరి అతికిన దగ్గర అయిపోయినట్టుంది. ఇక అతికిన దగ్గర అతికిన దగ్గర మధ్యలో సో ఫ్రెండ్స్, ఇంకా పైపులు అయితే గుంజుతుంటే టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. ఇక పైపులు అయితే గుంజుతూ ఉన్నాం. అక్కడ మీది బంది అన్నీ ఒక సైడ్ మంచిగా సాఫ్ చేసి చూపించిన కదా, అప్పుడు ఒక సైడ్ మంచిగా నీట్గా సాఫ్ చేసి పక్కకు పెట్టేసినాము. ఇక మా కొడుకు కూడా వచ్చిండు, కొంచెం ఎరుపులు అవుతుంది మా వాడి రీతి. ఇక ఆమె నేను అందరం కలిసి ఇప్పటిదాకా ఇక వీడియో కూడా దేనికి అవుతలేదు. ఇక బిజీ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వేసి పెట్టిన మెదలు ఉన్నాయి కదా, ఈ మెదలల్లో వేసే వరకు ఇబ్బంది అవుతుంది వాస్తవానికి, నిజానికి చెప్పాలంటే. ఓకే, అయినా ఇక అయిపోతుంది. రేపు పక్కన తెలిసి ఇక రేపు పొద్దుగాల వస్తాం. రేపు పొద్దుగాల వస్తే ఇంకా ఉల్లిగడ్డ కూడా ఉంది. ఆ ఉల్లిగడ్డ ఇప్పుడు ఇన్ని పైపులు గుంజి పక్కకు పెట్టి ఉల్లిగడ్డ ఇట్లా తీసుకొని వెళ్ళిపోతాం ఇంటికి. ఇక రేపు ఒక్కరాని మొత్తం ఫుల్ ఎండుతుంది. ఒకవేళ రేపు నుంచి ట్రై చేయాలి మిషన్ వస్తే అనుకో. ఇక మిషన్ వచ్చిందనుకో సెట్ అయిపోతుంది. మిషన్ వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక ఈ పైప్ అయితే గుంజుతా ఉన్నాం. ఓకేనా? సో ఇక చూస్తారు కదా మా టోపి ఎట్లా గుంజుకొస్తున్నా దబ్బా ఇట్లా గుంజుడు. మా వాడైతే మంచిగా గుంజుకోతుంది దబ్బా. వాడు వచ్చేప్పటికి చాలా హెల్ప్ఫుల్ అయింది వాస్తవానికి అయితే. ఇలా బిడా చాలు ఇవన్నీ ఒక దగ్గరకు ఒక కరెక్ట్ సైజు సమానంగా మూతులు పట్టుకో. ఏది ఒక మూతినట్టుంది ఇంకొకటి. పోడు యాగరవో